శ్రీలంకతో టీ20 సిరీస్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు గాయమైంది. టీ20 సిరీస్ కోసం భారత ఆటగాళ్లు పల్లెకెల స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్ లో సిరాజ్ కుడి కాలికి గాయమైంది. బంతి బలంగా అతని కాలికి తగిలినట్లు తెలుస్తుంది. వెంటనే అతను చికిత్స తీసుకున్నాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే తొలి టీ20కి అతను దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే భారత జట్టుకు లోటనే చెప్పాలి. షమి బుమ్రా గైర్హాజరులో ఈ సిరీస్ లో సిరాజ్ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు. అయితే గాయంతో తొలి మ్యాచ్ కి అతను దూరమైతే ఖలీల్ అహ్మద్ తుది జట్టులోకి చోటు దక్కించుకోనున్నాడు. ఇది ఇలా ఉంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసింది. ముంబైలో విజయోత్సవ ర్యాలీ తర్వాత రోహిత్ శర్మ తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం విదేశీ పర్యటన ముగించుకొని రోహిత్ ఫ్యామిలీతో ఇండియాకు వచ్చేశాడు. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ కేవలం వన్డేలు టెస్టులు మాత్రమే ఆడతానని ప్రకటించాడు. దీంతో శ్రీలంకతో వన్డే సిరీస్ కు రోహిత్ శర్మనే కెప్టెన్ గా ఉండనున్నాడు. అయితే ఇప్పటికే టీ20 స్క్వాడ్ శ్రీలంకకు చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది. రేపటి నుంచే టీ20 మ్యాచ్లు మొదలు కానున్నాయి. 2వ తేదీ నుంచి వన్డే మ్యాచ్లు ప్రారంభమవుతాయి. దీంతో మరో 2 రోజుల్లో రోహిత్ శర్మ ఇండియా నుంచి, విరాట్ కోహ్లీ లండన్ నుంచి శ్రీలంకకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇకపోతే తిలక్ వర్మను శ్రీలంక టూర్ కు ఎంపిక చేయలేదు. అందుకు కారణం అతను ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. తిలక్ అందుబాటులో లేకపోవడంతో పరాగ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. కొన్నాళ్ల నుంచి నిలకడగా ఆడుతున్న తిలక్ వర్మను కోచ్ గౌతమ్ గంభీర్ భారత జట్టులోకి తీసుకోవాలని భావించాడట. అయితే ఐపీఎల్ లో అతనికి గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇంకా తిలక్ వర్మ గాయం నుంచి కోలుకోలేదు. అందుకనే తిలక్ వర్మ స్థానంలో రియాన్ పరాగ్ కు జట్టులో చోటు కల్పించారు.